అందరికీ జై శ్రీరామ్. మనము నిన్న మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి వీడియో బతుకమ్మ సెలబ్రేషన్ అండ్ తెలంగాణ అని ఈ వీడియో అప్లోడ్ చేసినాము. దీంట్లో ఉన్నటువంటి నిబంధనలు అంటే మరి ఈ బతుకమ్మ పండుగ చీరలకు నిబంధనలు ఏంద్రా నాయన అంటే మనం ఏం చెప్తాం? ఇటు రేవంత్ రెడ్డి పాలన అలాగ ఉంది, అలాగే బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ కూడా నిబంధనలు పెడతా ఉన్నది. దాని గురించి మనము ఒక రెండు ముచ్చట్లు చెప్పినాం, కానీ దాంట్లో ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోయినాం. రెండు చీరలు అది ఒకేసారి అనుకున్నాం, కానీ ఒకేసారి కాదట. బతుకమ్మ పండుగకు ఒకటి, అలాగే సంక్రాంతి కానుకగా మరొక చీర. ఇక్కడ మనకు చాలామంది అక్కయ్యలు కామెంట్ పెట్టడం జరిగింది. ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం అన్న గ్రూపుల్లో ఇక్కడ అంటే ఏంటంటే డాక్టర్ గ్రూపుల్లో లేని వారికి చీరలు ఇవ్వరా? మళ్ళీ ఇక్కడ ఏమన్నారంటే డాక్టర్ గ్రూపుల్లో లేకున్నా కానీ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం కదా, మరి దీనికి రేవంత్ రెడ్డి మాకేమి ఇస్తాడు? ఇది అసలైన క్వశ్చన్. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు అలాగే మీ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీ దాకా ఎవరన్నా సలహా అందిస్తే ఖచ్చితంగా రేషన్ కార్డుకు ఒక చీరన రెండు చీరల పంపిణీ చేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఆడపడుచును ఆనందపరిచే విధంగా మీరు చేయాలని మా ఛానల్ తరఫున కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే పల్లెటూరులో వచ్చే వ్యతిరేకత మామూలుగా లేదు. బతుకమ్మ పండుగ అనేది ఆడవాళ్ళకు చాలా పెద్ద సెలబ్రేషన్. అందులో ప్రభుత్వం నుంచి కానుక అంటే అది ఎలాంటిదైనా సరే అందరికీ అందాలని ఆశపడతా ఉంటారు. అది న్యాయం. ఎందుకంటే ప్రభుత్వానికి కావాలని గెలిపించినప్పుడు ఆడవాళ్లకు నువ్వు అందరికీ ఇవ్వాలని చెప్తా ఉన్నావు. మళ్ళా అందులో ఓన్లీ ఎవరైతే డాక్టర్ గ్రూపుల్లో మహిళా సంఘాల్లో ఉన్నారో వారికి మాత్రమే రెండేసి చీరలని మాట్లాడుతూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అసలు సలహాదారుడు ఎవరు, ఈ ఆలోచన ఇచ్చిన వేస్ట్ ఫెలో ఎవడో కూడా మనకు అర్థం కావడం లేదు. సరే, ఇప్పుడు వీడియోలో ఉన్నటువంటి మరో ముఖ్య అంశాన్ని ఈరోజు మనం చూద్దాము. దీనికోసము 2 సార్లు వీడియో చేయాల్సి వస్తుందని నేను కూడా అనుకోలే. ఎందుకంటే నిన్నటి వీడియోలో ఓన్లీ బతుకమ్మ పండుగకే 2 చీరలు ఇద్దామని అనుకున్నాం. 2 చీరలు ఇస్తా ఉన్నాడు అని చెప్పి మనకు వచ్చినటువంటి అప్డేట్లో మనం మాట్లాడుకున్న విధానము. కానీ ఈరోజు ఈ యొక్క ఆడబిడ్డలకు దసరా కానుకగా 1600 విలువైనటువంటి ఇందిరమ్మ చీరలు పంచనున్న రేవంత్ సర్కారు దసరా పండుగని మళ్ళొక విషయాన్ని వేరే స్టైల్లో ఇచ్చి ఇది ఎందుకు ఇస్తా ఉన్నాడు అంటే ప్రజల్లోకి ఓన్లీ ఎవరైతే మహిళా గ్రూప్ సంఘాలు ఉన్నారో వాళ్లకు మాత్రమే చీరలట అని ఎరకగానికి రకరకాల స్టైల్లో మనకు అప్డేట్లు, రకరకాల స్టైల్లో కొంతమంది న్యూస్ ఛానళ్ళు కూడా వీడియోలు చేస్తూ ఉన్నాయి. కానీ అసలు కూడా ఒప్పుకోరు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే ఆడపడుచులు అయితే అసలే ఒప్పుకోరు. దీన్ని ఏ రకంగా అనేది మనం చూద్దాం. ఇప్పుడు దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఆడబిడ్డలకు చీరల పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది. గత ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా నాసీ రకం చీరలు కాదట నాయన ఇచ్చేది. చీరలు కాకుండా ఒక్కో చీరకు 800 చొప్పున ఖరీదు చేసే 2 చీరలను పంచనున్నది. ఇందిరమ్మ మహిళా శక్తి కింద పథకం ద్వారా ఈ చీరల పంపిణీ ప్రారంభంగానుంది. ఈ యొక్క నెలలోనే మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నట్టు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణలో అసలు పెద్ద పండుగ ఏదైనా ఉందంటే బతుకమ్మ పండుగ, తర్వాత తెల్లారో మర్నాడో దసరా పండుగ. ఈ పండుగ బతుకమ్మ వేడుకల్లో తెలంగాణకి హైలైట్గా నిలుస్తుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కడి కోసం వెళ్ళిన వారైనా సైతం దసరా పండుగకు సొంత ఊళ్ళకు చేరుకుంటారు. ఇది చిన్న పెద్దలు అందరూ తేడా అనేది లేకుండా పండుగ పూట కొత్త చీరలు కట్టుకోవాలని ప్రతి ఆడబిడ్డ అనుకుంటుందట. అయితే ఆర్థిక స్థితి అనుకూలిస్తే కుటుంబంలో అందరికీ ఒకలాగా ఉంటుంది కాబట్టి ఆర్థిక స్థితి అనుకూలిస్తే కుటుంబం అంతా దసరా పండుగకు కొత్త బట్టలు తీసుకుంటారు. లేదంటే తల్లిదండ్రులు ఊరుకొని పిల్లలకు కొత్త బట్టలు కొంటారు. కానీ ఇక్కడ పండుగ నాడు ఆడబిడ్డకు
కొత్త చీర కట్టుకునే అందం. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వాలు బతుకమ్మ పండుగకు ఉచితంగా చీరలు పంపిణీ చేసే పనిని పెట్టుకుని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఆడబిడ్డలకు బతుకమ్మ సందర్భంగా చీరలు పంపిణీ చేసే విధానానికి రెడీ అవుతున్న సంగతి మనకు వినబడతా ఉన్నది. దీనికోసము అందరికీ పని పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇటు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి దొరికింది, బాగానే ఉంది. ఇది ఎవరైతే మన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అలాగే కొంతమంది ఉంటారో వాళ్ళందరికీ పని బాగానే పెట్టినావు. కానీ ఈసారి బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ సర్కార్ తెలంగాణలో ఆడబిడ్డకు 1600 రూపాయలు ఖరీదు చేసే 2 అందమైన చీరలను ఉచితంగా పంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద తెలంగాణలో మహిళలకు వీటిని పంచనుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్కో మహిళకు 2 చీరలు చేయనుంది. ఒక్కో చీర ఖరీదు 800. ఇప్పుడే వీటికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్ళు ఇచ్చే చీరల కోసము సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఫోటోలట. అది మరి ఎవరు పోయి చూసిర్రు, అసలు ఎవరికైనా ఫోటోలు పంపించిండు అది మనకు తెలియదు. కానీ వాళ్ళు పంపుకోవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అయినాయే వాళ్ళేనాయే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు చూసుకోవచ్చు అలా చీరలు గిట్లున్నాయి గట్లున్నాయి అని. అసలు నాసి రకమైన చీరల నాణ్యతమైన చీరల పంచిన తర్వాత అర్థమవుతుంది. మీరు పంపకంలోనే తేడాలు పెట్టినప్పుడు ఇక దానికి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది పండుగ తర్వాత లేదు పంపిణీ టైంలో అర్థమవుతుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మహిళలకు బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వం చీరలు పంపిణీ చేసింది. ఆ చీరలు చాలా నాసి రకంగా ఉండేవి. దీంతో చాలా మంది వాటిని తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదట. ఒకవేళ బలిమీటికి తీసుకున్నా కానీ వినియోగించేవారు కాదు. పండుగ కానుక పేరు చెప్పి ఇంత నాసి రకం చీరలు పంపిణీ ఎందుకు చేయడం అని విమర్శలు ఇచ్చిర్రు. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం ఆడబిడ్డలకు నాణ్యతమైన చీరలను పంపిణీ చేయడానికి రెడీ అవుతా ఉన్నది. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి. మరొక 7-8 రోజుల్లోగా మనకు చీరకు పల్లెటూళ్ళల్లోకి గ్రామ పంచాయతీలోకి రావడం జరుగుద్ది. ఇక్కడ మొదలవుతుంది అసలు యుద్ధం. ఏంది అంటే డాక్టర్ గ్రూపుల వారికి అని పేర్లు వచ్చినాయి అనుకో, ఆ చీరలను ఎవరు కూడా పంచనీయరు అనేది అక్షర సత్యం. పంచనీయరు. ఎందుకంటే కొన్ని ఊళ్ళల్లో డాక్టర్ గ్రూపులు అనేవి 2-3 మాత్రమే ఉన్నాయి. మిగతా వారందరూ ఖాళీగా వాళ్ళ పనులు వారు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్పిండు, దీనికి సంబంధించినటువంటి 800 రూపాయలు విలువ చేసే నాణ్యతమైన 2 చీరలు అందించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అంటే 8 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 6,000 మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిన సర్కారు. చీరలు చాలా అందంగా ఎంతో మణికంగా ఉన్నాయని అంటున్నారట. మరి ఓలకిచ్చిరు మీరు చీరలు బాగున్నాయి, మణికంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి అందరికి ఓలకు పంచిరని అంటే ఎవరైతే చేనేత కార్మికులు చీరలు చేసిర్రో వాళ్ళే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి వాళ్ళే మాట్లాడినరా? ఇది ఊదర కొట్టుకుని ఎందుకురా నాయన అర్థం కావడం లేదు. ఇక దీంతో ఈ చీరలు అందంగా ఉన్నాయి, మానసికంగా ఉన్నాయని అంటున్నారు. రేవంత్ సర్కార్ పంపిణీ పోయే చీరల కోసము ఆడవాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలలోనే వీటిని పంపిణీ ప్రారంభంగానా ఉన్నది. నేను ఎగ్జాంపుల్గా 2 విషయాలు చెప్పదలుచుకున్నా వీడియో ముగించే ముందు. చీరలు గ్రామ పంచాయతీలోకి అలాగే మనకు సంబంధించిన పట్టణాలు ఉంటాయి కదా, పట్టణాల్లో గ్రామ వార్డులకు ఇప్పుడు ఏ వార్డులో చీరలు ఆ వార్డులోకి రావడం జరుగుతుంది. ఒక్కొక్క ఊళ్ళో 1, 2 లేదా 3, 4 మహిళా సంఘాలు ఉన్నాయి. ఆ 2, 3, 4 ఉన్న మహిళా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క మహిళా గ్రూప్లో 10 లేదా 12 మంది ఉంటారా, అంతకు మించి అయితే ఉండరు. అలాంటి గ్రూపుల్లో 10 మందికి 12 మందికి చీరలు వంచి మిగతా మహిళలకు పంచకపోతే ఇక్కడ ఉన్నటువంటి అంటే లోకల్లో తిరుగుతున్నటువంటి మీ లీడర్లను కానీ లోకల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ సచివాలయం సంబంధించినటువంటి సిబ్బందిని కానీ
ఇంకా నేను ఎవరి పేర్లు పెట్టదలుచుకోలేదు. ఎవరినైనా కానీ మహిళలు వదిలే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే నేను పోయి చూసిన. ఇంతకుముందు ఏదైతే రేషన్ కార్డు ఆధారంగా కేసీఆర్ బతుకమ్మ సీరియల్ వంచినప్పుడు అయినటువంటి లొల్లులు పోలీసులు వచ్చి ఆడవాళ్ళను ఊకోమన్నా కానీ ఊకొని లేదు. ఇంకా వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతారు. అలాంటి సమయాన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూడబోతా ఉంది అనడానికి ఇంకొక మనము 8-9 రోజులు ఆగితే సరిపోద్ది. సెప్టెంబర్ 22వ తారీఖు నాడు ప్రతి గ్రామ సచివాలయం అంటే గ్రామ పంచాయతీల కాడ ఈ చీరల పంచాయతీ అనేది జరగడం ఖాయము. మన కళ్ళతోటి మనమే చూస్తాం. మన ఛానల్లో చెప్పినా కూడా విననోడు చెడంగా చూడు అన్నట్టు ఒకవేళ వీళ్ళు రేషన్ కార్డు తరపున వంచిర్రా ఏలొల్లి ఉండదు. రేషన్ కార్డు తరపున కాకుండా మహిళా సంఘాల తరపున వంచిర్రా దాని గురించి మనం ఖచ్చితంగా వీడియోలు చేస్తాం. ఎందుకంటే మనకు ఆ రోజుకి వచ్చే విషయం వేరే ఉంటుంది. ఆ రోజుకు జరిగే సంఘటనలు కూడా వేరే రకంగా ఉంటాయి. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుంది. ప్రభుత్వం వైఖరి మార్చుకొని ప్రతి మహిళకు రెస్పెక్ట్ ఇస్తూ మహిళలందరూ సమాన భావంగా చూస్తూ రేషన్ కార్డు విధంగా వంచాలి. అన్ని కుటుంబాలను ఒకే భావంతో చూసి అందరికీ వంచాలని కోరుకుంటా ఉన్నాం. ఇందులో ఈ మహిళా సంఘాలను కొంచెం డెవలప్ చేసే విధానం ఉంటే అది వేరే క్వాలిటీ. కానీ పండుగ సమయంలో అందరినీ ఒకే రకంగా చూడాలనేది ప్రజల యొక్క ఏకాభిప్రాయము. ప్రజల అభిప్రాయాన్ని మనం కాదనికి లేదు. అది ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాల్సిందే. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.